శ్రోతలందరికీ నమస్కారం అండి. దొంగ సన్యాసి మూడో భాగం. రాజకుమార్తె చెప్పినదంతా వినేసరికి రాజకుమారుడికి చాలా ఆశ్చర్యం వేసింది. అలాగే పోతాను, కానీ ఈసారి అతను ఏ పని చెబుతాడో నీకు తెలుసా అని అడిగాడు. తెలుసును, ఈసారి అతను నీకు ఒక చీకటి గదిలోకి తీసుకుపోతాడు. ఆ గదిలో ఒక పెద్ద గొయ్యి ఉంటుంది. నిన్ను ఆ గోతి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయమంటాడు. నేను చెయ్యను అని నీవు అంటే నిన్ను చంపే శక్తి అతనికి వస్తుంది కదా, అందుకని నువ్వు అలాగే ప్రదక్షిణ చేస్తావు. చీకట్లో అతను నీ వెనకనే వచ్చి నిన్ను గోతిలోకి తోస్తాడు. తిండి తిప్పలు లేక గోతులో వాడివి గోతులోనే చస్తావు. అప్పుడు నీ గుండెకాయ తింటాడు అని చెప్పింది రాజకుమార్తె. అలాగైతే ఈ ఉపాయం నుంచి తప్పించుకునే మార్గం ఏమైనా నాకు చెప్పగలవా అని అడిగారు రాజకుమారుడు. అప్పుడు రాజకుమార్తె ఇలా చెప్పింది. అతను నిన్ను గదిలోకి తీసుకువెళ్ళే గోతి చుట్టూ తిరగమంటాడు. అప్పుడు నువ్వు ఈ చోటు నాకు కొత్త, పైగా ఈ చీకట్లో నేను గోతి చుట్టూ ఎలా తిరగలను, కానీ నువ్వు ముందు దారి చూపుతుంటే నీ వెనకాడనే నేను వస్తూ అలాగే 3 సార్లు ప్రదక్షిణ చేస్తాను అని చెప్పు. అతను చేసేది లేక అలాగే ముందు నడుస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు నీ కత్తితో సమయం చూసి అతన్ని పొడు. ఒకవేళ అలా చెయ్యలేకపోయినా ఇవాల్టికి నీ గండం గడుస్తుంది. రేపు ఏం పని ఇస్తాడో ఈ రాత్రి నేను అతన్ని అడిగి తెలుసుకుంటాను. రేపు మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఆ సంగతి తెలుసుకో. ఇప్పుడు అతను వచ్చే వేళ అయింది. పువ్వు నా చెవిలో పెట్టి వెళ్ళిపో అన్నది రాజకుమార్తె. రాజకుమారుడు అలాగే గులాబీ పువ్వును తిరిగి రాజకుమార్తె చెవిలో పెట్టేశాడు. ఆమె వెంటనే స్పృహ తప్పి అదివరకట్లాగే పడుకుండిపోయింది. రాజకుమారుడు బయటకొచ్చి ఆవరణలో కూర్చున్నాడు. మరి కాసేపటికి రాక్షసుడు తిరిగి వచ్చాడు. ఈ మాయతను అదివరకట్లాగే సన్యాసి వేషంలో రాలేదు. అతని అసలు రాక్షస రూపంతో వచ్చాడు. రాజకుమారుడు ఇంకా బ్రతికే ఉండటం చూసేసరికి అతనికి ఆశ్చర్యం వేసింది. కానీ ఆ ఆశ్చర్యాన్ని బయటికి కనబరచకుండా రాజకుమారుణ్ణి తన వెంట ఒక చీకటి గదిలోకి తీసుకుపోయాడు. రాజకుమార్తె చెప్పినట్లుగానే రాక్షసుడు రాజకుమారుణ్ణి గోతి చుట్టూ ప్రదక్షిణం చేయమన్నాడు. అలాగే ప్రదక్షిణం చేస్తాను, కానీ ఈ చోటు నాకు అసలే కొత్త. అందులో ఇక్కడ అంతా చీకటి గబ్బగమ్యంగా ఉంది. దారి నాకు కొంచెం కూడా తెలియటం లేదు. అందుకని నువ్వు ముందు దారి చూపుతూ నడు, నీ వెనకనే నేను పడు వస్తాను అన్నాడు రాజకుమారుడు. తన పాచిక పారనందుకు రాక్షసుడు మనసులో విచారించాడు. అయినా చేసేది లేక అలాగే ముందు దారి చూపుతూ నడిచాడు. రాజకుమారుడు అతని వెనకనే కత్తి సిద్ధంగా పుచ్చుకొని నడుస్తున్నాడు. కానీ రాక్షసుడు చాలా తొందరగా తిరగటం వల్ల రాజకుమారుడు అతనిని అందుకోలేకపోయాడు. అందువల్ల తను అనుకున్నట్టు రాక్షసుని పొడవలేకపోయాడు. ఎలాగైతేనే ఆ రోజుకి గండం గడిచి బ్రతికి బయటపడ్డాడు. తర్వాత రాక్షసుడు రాజకుమారుణ్ణి అక్కడే వదిలేసి రాజకుమార్తె ఉన్న గదిలోకి వెళ్ళిపోయాడు. తెల్లవారే వరకు రాజకుమారుడు అక్కడే ఆ చీకట్లోనే ఉండిపోయాడు. తెల్లవారింది. రాక్షసుడు మళ్ళీ సన్యాసి వేషం వేసుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడు. రాక్షసుడు వెళ్ళిపోగానే రాజకుమారుడు ఎకాయికిని రాజకుమార్తె దగ్గరికి వెళ్ళి ఆమె చెవిలో పువ్వు తీశాడు. ఆమె లేచి కూర్చొని ఏమి జరిగింది రాత్రి అని అడిగింది. నీవు చెప్పినట్లే చేశాను, కానీ అతను చాలా తొందరగా నడిచాడు. అందువల్ల నా ఉపాయం ప్రకారం అతన్ని పొడవలేకపోయాను. ఎలాగైతేనే నీ దయ వల్ల బ్రతికాను. ఈసారి ఏం పని చెబుతాడో కనుక్కున్నావా అని అడిగాడు రాజకుమారుడు. అప్పుడు రాజకుమార్తె ఇలా చెప్పింది. సాయంత్రానికి అతను తిరిగి వస్తాడు. రాగానే నిన్ను ఒక పెద్ద హాల్లోకి తీసుకుపోతాడు. ఆ హాల్లో ఒక సింహాసనం ఉంటుంది. అతను దాని మీద కూర్చొని నిన్ను తన పాదాల దగ్గర వంగి 3 సార్లు దండం పెట్టమంటాడు. అప్పుడు నువ్వు, అయ్యా, నేను గొప్ప వంశానికి పుట్టిన సంగతి మీకు తెలిసినదే కదా. ఈ రోజు వరకు ఆ వంగి వంగి దన్నాలు పెట్టడం అంటే ఏమిటో నేను ఎరుగను. మీరు కనుక అలా చేసి చూపెడితే తర్వాత నేను అలాగే చేస్తాను అని చెప్పు. అతను చేసేది లేక అలాగే 3 సార్లు వంగి దండం పెడతాడు. ఆ 3 సార్లలో మంచి సమయం చూసి నీ కత్తితో అతని తల నరికేయి అని సలహా చెప్పింది రాజకుమార్తె. రాజకుమారుడు చాలా సంతోషించాడు. అప్పుడు ఆ పువ్వు ఆమె చెవిలో పెట్టి తను మళ్ళీ
చీకటి గదిలో కూర్చున్నాడు. సాయంత్రానికి రాక్షసుడు తిరిగి వచ్చాడు. రాజకుమారుణ్ణి తన వెంట ఒక పెద్ద హాలులోకి తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక సింహాసనం ఉంది. దాంట్లో రాక్షసుడు కూర్చొని రాజకుమారుణ్ణి తన పాదాల దగ్గర వంగి 3 సార్లు దండం పెట్టమన్నాడు. రాజకుమార్తె చెప్పిన సలహా ప్రకారం రాజకుమారుడు రాక్షసుని మొదట దండం పెట్టమని చూపమని అడిగాడు. రాక్షసుడు సరేనని మొదటిసారి వంగాడు. రాజకుమారుడు కత్తి సిద్ధంగా ఉంచుకుని ఉన్నాడు. రెండోసారి రాక్షసుడు వంగాడు. రాజకుమారుడు కత్తి రాక్షసుడి మెడపైకి ఎత్తి తయారుగా ఉంచుకున్నాడు. మూడోసారి రాక్షసుడు వంగటం రాజకుమారుడి కత్తి రాక్షసుడి తలని మొండాన్ని వేరువేరుగా ఖండించడం ఒక్కసారి జరిగిపోయాయి. ఈ పని పూర్తి కాగానే రాజకుమారుడు సంతోషంతో రాజకుమార్తె గదికి ఒక్క పరుగున వెళ్ళి ఆమె చెవిలో పువ్వు తీసి లేపాడు. రాక్షసుని చంపినందుకు రాజకుమార్తె రాజకుమారుణ్ణి చాలా మెచ్చుకుంది. అప్పుడు రాజకుమారుడు అడిగాడు, ఇంతటితో మనకు వాడి పీడ వదిలినట్లేనా అని. అప్పుడే ఏమైంది? రాక్షసుని నువ్వు చంపావన్న మాటే గాని అతడి ప్రాణం వేరే ఇంకో చోట ఉండనే ఉంది. ఆ ప్రాణాన్ని కూడా చంపావంటే అప్పటికి రాక్షసుడు పూర్తిగా చచ్చినట్లు, లేకపోతే ఇంకో గంటలో అతను మళ్ళీ బ్రతుకుతాడు అని చెప్పింది రాజకుమార్తె. ఆ ప్రాణం ఎక్కడుందో చెప్పరాదు, అని ఆ పని కూడా పూర్తి చేస్తాను అని అడిగాడు రాజకుమారుడు. అప్పుడు రాజకుమార్తె ఇలా చెప్పింది, ఇప్పుడు రాక్షసుని చంపిన హాలుకు పక్కనే నీకు కొన్ని మెట్లు భూమిలోకి పోతూ కనిపిస్తాయి. నీవు ఆ మెట్లన్నీ దిగిపోవాలి, చాలా లోతుకు పోవాలి. అలా పోతూ ఉంటే దారిలో నీకు 9 గదులు ఒకదాని తర్వాత ఒకటి కనిపిస్తాయి. 9వ గది దాటగానే నీ దారికి ఒక గోడ అడ్డు తగులుతుంది. అప్పుడు నువ్వు నీ కత్తి కొనతో ఆ గోడ మీద తొలగిపో గోడ అని 3 సార్లు కొట్టు. 3వసారి కొట్టగానే ఆ గోడ తొలగిపోతుంది. అప్పుడు నీకెదురుగా ఒక గది కనిపిస్తుంది. ఆ గదిలో ఒక సింహాసనం మీద ఒక 10 ఏళ్ల కుర్రవాడు కూర్చొని ఉంటాడు. అతని చేతిలో ఒక గిన్నె ఉంటుంది. ఆ గిన్నె నిండా ఒక ద్రావకం ఉంటుంది. రాక్షసుడి ప్రాణం ఆ కుర్రవాడే. నీవు సరాసరి వెళ్ళి ఆ కుర్రవాణ్ణి నీ కత్తితో పొడు. అతడు చనిపోతాడు. దాంతో రాక్షసుడు చనిపోయినట్లు అవుతుంది. కుర్రవాణ్ణి చంపిన తర్వాత అతని చేతిలో ఉన్న గిన్నె నా దగ్గరికి తీసుకురా. దాంట్లో ఉన్న ద్రావకం ఒక్కొక్క బొట్టు ఇదివరకు రాక్షసుడి చేతిలో చనిపోయిన వారి ప్రాణాలన్నమాట. అందుకని నువ్వు ఆ ద్రావకం ఒక్క బొట్టు కూడా కింద పడనివ్వకూడదు. కింద పడనీయకుండా నా దగ్గరికి తీసుకురావాలి. రాజకుమారుడు వెంటనే మెట్లు దిగి వెళ్ళాడు. రాజకుమార్తె చెప్పినట్లు 9 గదులు, దాని తర్వాత గోడ తగిలాయి. గోడ మీద కత్తితో కొట్టగానే గోడ తొలగిపోయింది. గది కనిపించింది. రాజకుమారుడు ఎకాఎకిని వెళ్ళి గదిలో సింహాసనం మీద కూర్చున్న కుర్రవాడి గుండెల్లో ఒక్క పోటు పొడిచాడు. కత్తి వీపులోంచి దూసుకుపోయింది. కానీ ఆ కుర్రవాడు మాత్రం అలాగే కొయ్యబారిపోయాడు. తర్వాత రాజకుమారుడు ద్రావకం గిన్నె తీసుకొని రాజకుమార్తెను కలుసుకున్నాడు. రాజకుమార్తె సంతోషించింది. తర్వాత ఆ ద్రావకం తీసుకొని రాజకుమార్తె రాజకుమారుణ్ణి వెంటబెట్టుకొని ఒక పెద్ద గదిలోకి తీసుకుపోయింది. అక్కడ రాక్షసుడి చేతిలో చనిపోయిన దురదృష్టవంతులు పీనుగులు వరుసగా ఉన్నాయి. అందులో పిల్లలున్నారు, పెద్దవాళ్ళున్నారు, ఆడవాళ్ళున్నారు. దాదాపు 1000 పీనుగుల్లా దాకా ఉన్నాయి. రాజకుమార్తె తను తెచ్చిన ద్రావకం ఒక్కొక్క బొట్టే ఒక్కొక్క పీనుగు మీద వేసింది. వెంటనే అందరూ వరుసగా తిరిగి బ్రతికారు. వాళ్ళు జరిగిన సంగతంతా తెలుసుకొని రాజకుమార్తెని రాజకుమారుణ్ణి ఎంతో మెచ్చుకున్నారు. తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్ళు చేరుకున్నారు. రాజకుమార్తె రాజకుమారుణ్ణి తనతో పాటు తన తల్లిదండ్రుల దగ్గరికి తీసుకుపోయి జరిగిందంతా చెప్పింది. వాళ్ళు చాలా సంతోషించారు. రాజకుమారుడి తల్లిదండ్రులకు కూడా కబురు చేసి పిలిపించారు. ఒక సుముహూర్తాన రాజకుమార్తెని రాజకుమారుడికి ఇచ్చి వైభవంగా పెళ్లి చేశారు. తరువాత రాజకుమారుడు భార్యని తీసుకొని తన రాజ్యానికి వచ్చి 1000 ఏళ్ళు సుఖంగా బ్రతికారు. బాగుంది కదండి దొంగ సన్యాసి 3 భాగాలు. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.